హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 రెడీ స్టార్ట్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీకు ఇది అర్థం అవ్వాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అంతా చదవాలి. 11 చదివినప్పుడు మనం అర్థం చేసుకుంటాం. టాకింగ్ అబౌట్ హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుల గురించి మెన్షన్ చేయబడతాం. పలానా వీరుడు విశ్వాస వీరులు అందరిని చూస్తాం. అందరు విశ్వాస వీరుల సంగతి అయిన తర్వాత దేర్ఫోర్ ఆ స్టేట్మెంట్ చూస్తే, కాబట్టి దేన్ని బట్టి ఆ విశ్వాస వీరులు అలాగ బ్రతికారు కాబట్టి మనము కూడా అంత గొప్ప సాక్ష్య సమూహముతో, ఇట్స్ అ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ అంట, అంత గొప్ప సాక్ష్య సమూహములతో మనము మన పైన ఉన్న భారము, సులువుగా చిక్కులు పెట్టే పాపము, మనల్ని డైవర్ట్ మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చనోకనా మనల్ని అడ్డంకించేది, మనం తిరిగి లాగేది, మనల్ని అణిచివేసే సమస్తాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టి ఎవరి వైపు చూడాలంట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు ఎవరంతైనా విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడైనా యేసు వైపు చూస్తూ, ఎవరంతా అయినా మరలా చెప్పండి, విశ్వాసమునకు కర్త. హీఈస్ ద బిగినింగ్, హీఈస్ ద రీజన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఈరోజు నువ్వు యేసునందు విశ్వాసం ఉంచావంటే యేసు ద్వారంగా తండ్రి ఎడల కూడా విశ్వాసం ఉంచుతున్నావు. యేసు మీద విశ్వాసం ఉంచావంటే యేసును బట్టి పరిశుద్ధాత్మ మీద కూడా విశ్వాసం ఉంచుతున్నావు. కానీ నీ విశ్వాసం యేసు ద్వారంగా, ద బిగినింగ్, పరిశుద్ధాత్ముడికి నాకు బలం ఇస్తాడనే విశ్వాసం నీకు ఉందంటే ఆ పరిశుద్ధాత్ముడు నీకు సహాయం ఇచ్చినట్లుగా నీకు కృపను చూపించింది ఎవరు? యేసు ప్రభు. నువ్వు దేవుని బిడ్డగా పిలబడుతూ, తండ్రి ఇదిగో అయ్యా నీ కృపా సింహాసనం దగ్గర నేను ధైర్యంగా వస్తున్నాను అన్నప్పుడు చెప్పగలుగుతున్నావంటే ఆ కృపనిచ్చింది ఎవరో? యేసు బట్టి. విశ్వాసమునకు కర్తయు, దాని తర్వాత దానిని కొనసాగించువాడు. మీ విశ్వాసాన్ని ఎవరు కొనసాగిస్తున్నారు? ఎంత విశ్వాసం ఉంది మీకు? దేనిపైన ఉంది మీ విశ్వాసం? మీ విశ్వాసము కేవలం తాత్కాలికమా? పూట విశ్వాసమా? రోజు విశ్వాసమా? చాలామందికి 1 గంట విశ్వాసం అంట. 1 గంట మాత్రం ఎక్కడ లేని ప్రార్థన చేస్తారు. ప్రభువా నువ్వు చేసేస్తావు. దాని తర్వాత ఆల్వేస్ రిమెంబర్, బైబిల్ సేస్ క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. అందుకనే హెబ్రీయులు 11 చదివినప్పుడు అర్థం చేసుకోవచ్చు, వారు విశ్వాసాన్ని బట్టి క్రియల రూపంగా వారు విశ్వాసాన్ని కనబరిచారు. ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, ఏ రీతిగా మీరు మీ విశ్వాసాన్ని క్రియల రూపంగా కనబరుస్తున్నారు? ఏ రీతిగా చెప్పగలరు? ఇదిగో నేను దేవుని ఎడల విశ్వాసం ఉంచుతున్నాను కాబట్టి ఇది చేస్తున్నా, నేను దేవుని ఎడల విశ్వాసం ఉంచుతున్నాను కాబట్టి నా నోరు అదుపులో పెట్టుకున్నా, నేను దేవుని ఎడల విశ్వాసం ఉంచాను కాబట్టి ఇదిగో ఈ పని చేశా, ఈ విత్తనం విత్తా, ఈ ప్రార్థన చేశా, ఈ కార్యం జరిగించా, ఇది ఓర్చుకున్నా, ఇది సహించా. ఏంటి అది? మీరు విశ్వాసాన్ని బట్టి చేసింది దేవుడు కార్యము చేస్తాడని. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే వారు చేసినంత చేసిన తర్వాత, వారు చేసినంత విఫలమైన తర్వాత అప్పుడు దేవా నీ వలన ఏమైనా అవుతే, అటువంటి వారికి దేవుడు ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? ఆ తండ్రికి ఇచ్చిన జవాబు యేసు ప్రభు. ఏ తండ్రికి? తన బిడ్డ దురాత్మ ద్వారా పట్టి పీడించబడుతూ అగ్ని కనబడుతూ అగ్నిలో పడుతున్నాడంట, నీళ్ళు కనబడుతూ నీళ్ళలో పడుతున్నాడంట. వాట్ ఎ కాంట్రాస్ట్! అగ్నిలో కనబడతా అగ్ని, నీళ్ళలో కనబడతా నీళ్ళు. అగ్ని నీళ్ళు ఎప్పుడైనా సెట్ అవుతుందా? ఇట్స్ జస్ట్ కాంట్రాస్ట్. కానీ రెండిట్లో పడుతున్నాడంట. కానీ ఆ తండ్రి అంటున్నాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీ వలన ఏమైనా సాధ్యమైతే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, నీ వలన ఏమన్నా కుదిరితే
యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. యేసు ప్రభు చెప్పేది అదే. నీ విశ్వాసం ఉంటే నీ జీవితంలో కార్యం జరుగుతాం సాధ్యము. నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నా దగ్గరకు వచ్చే ప్రార్థన చేసిన దాన్ని బట్టి కార్యము సాధ్యము. ఎక్కడ ఒకసారి చేతులు ఎత్తి, దేవా నాకు విశ్వాసాన్ని బలపరచు ప్రభు అని అడగండి. అవిశ్వాసం రాకుండా సహాయం చేయ ప్రభు అని అడగండి. ఎందుకంటే ఆ రోజు తండ్రి అడిగిన ప్రార్థన అదే. యేసు చెప్పిన మాటకి అవిశ్వాసం రాకుండా సాయం చేయి, నా విశ్వాసాన్ని కోల్పోకుండా సాయం చేయి, నన్ను బలపరచు. బలపరిచాడా లేదా యేసు ప్రభు? తండ్రి ఆ మాట అన్న వెంటనే యేసు ప్రభు కార్యాన్ని జరిగించాడు. తండ్రి నా విశ్వాసాన్ని బలపరచన్న వెంటనే యేసు ప్రభు ఆ దురాత్మ ద్వారా పట్టబడిన ఆ బిడ్డను చూసి వెంటనే విడుదల ప్రకటించాడు. రిలీజ్, హీలింగ్. ఈరోజు మనం కానీ విశ్వాసం ఉంచితే దేవుడు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడండి. కానీ క్రైస్తవ జీవితము విశ్వాసముతో సాగేది. ఐ హ్యావ్ ఆస్క్డ్ యు ద క్వశ్చన్, అగైన్ రిపీటింగ్ ద క్వశ్చన్, ఇన్ విచ్ వే కెన్ యూ షో యువర్ ఫెయిత్? ఈరోజు పరిగెత్తాలి. చాలామందికి ఓపిక లేదు పాపం. అలిసిపోయిన క్రైస్తవులు అనేక మంది ఉన్నారంట. అలసట అపవాది తీసుకొస్తాడు, జాగ్రత్త. కొన్నిసార్లు స్టామినా చాలా పోతే అలసట, జాగ్రత్త. ఎప్పుడన్నా ఈ రన్నింగ్ రేసులు చూసారా? 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. రెడీ, ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో, షూట్ చేసినట్టు ఏం చేస్తాడు? ఎవరి గాడు ఫుర్ర పరిగెడతాడు. సొర్ర పరిగెత్తిన వెంటనే ఆ నెక్స్ట్ జోన్ దిగిన వెంటనే ఏం చేస్తాడు చెప్పండి? ఆయాసం. ఆ ఆయాసంలో చూడండి మనుషుడు, నువ్వు వచ్చి ఏమన్నా అడుగు అని, తిన్నావా, వస్తావా, చేస్తావా, ఏం మాట్లాడు, ఏదైనా. ఈరోజు చాలామంది బ్రతుకు కూడా అలాగనే ఉంది. ఎగ్జాస్టెడ్, ఫ్రస్ట్రేటెడ్. దే హ్యావ్ నో ఎనర్జీ, నో స్టామినా, ఆల్ వోన్ అవుట్, టైర్డ్. నన్ను వదిలేండి రా బాబు, నా బ్రతుకు నాకు వదిలేండి, నా జీవితం నాకు వదిలేండి, నా జోలికి ఎవరు రాకండి, నా జోలికి ఎవరు రావద్దు, నాతో ఎవరు మాట్లాడుతు, నన్ను ఏం చేయొద్దు, నేను ఏం చేయను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ స్టామినా? డూ యూ హ్యావ్ స్టామినా టు రన్? అదే రీతిగా మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు. కానీ 10 కిలోమీటర్లు పరిగెత్తాలంటే 100 మీటర్స్కి పరిగెత్తినట్టు 10 కిలోమీటర్లు పరిగెత్తచ్చా? పాపం తెలియదేమో చాలామందికి. అందరు స్టార్ట్ చేస్తారు, ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో, డిష్ అని షూట్ చేసిన వెంటనే అందరు, కొంతమంది యమాస్పీలో పరిగెడతారంట. ఓ నేను ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోయాను అన్నట్టు. పాపం గ్రహింపు లేదు. అది 10 కిలోమీటర్లు అని తెలియలే. అది 1 మీటర్ అనుకున్నాడేమో, లేకపోతే 800 మీటర్లు అనుకున్నాడేమో. 800 మీటర్లు నువ్వు ఫుల్ స్పీడ్లోకి వెళ్ళొచ్చేమో, కానీ 10 కిలోమీటర్లు నిలబడాలంటే స్టామినా అవ్వదు, తప్పకుండా పడి కూలిపోతాం. కానీ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్డ్ మ్యారథాన్ రన్నర్స్ చూసారనుకో, వారు అస్సలు టెన్షన్ అవ్వరు. వారు అంటారు, వారు హార్ట్ రేట్ పెంచుకోకూడదు అంటారు, యాంగ్జైటీ అయిపోకూడదు అంటారు. దే సే దే హ్యావ్ టు బి కూల్, కామ్, పేషెంట్. ఎలా ఉండాలంటారంటే బ్రెత్ ఒక రిథమిక్గా స్మూత్గా వెళ్ళాలి. ఎక్కువ ఊపిరి తీసుకోకూడదు, ఎక్కువ ఊపిరి వదలకూడదు. ఎక్కువ ఆయాస పడకూడదు, అంటే ఎక్కువ ఊపిరి తీయకూడదంట. వారు ఎంత మెల్లగా పరిగెడతారంటే ఏం అవ్వలేదు అన్నట్టు జాలీగా పరిగెడుతున్నట్టు కనబడుతుంది కొన్నిసార్లు చూస్తే. బట్ ఆల్ దట్ దే టార్గెట్ ఇస్ ఎ పేస్. ఒక పేస్ కొరకు చూస్తారు. ద మూమెంట్ దే గెట్ ఆన్ దర్ పేస్, ఆ పేస్లో దిగిన వెంటనే, ఇంకో మాటలో చెప్పాలంటే రిథమ్, ఆ టెంపోలోకి దిగిన వెంటనే వారు లాక్ అవుతారు. అలాగ పరిగెత్తే వారే మోస్ట్ ఆఫ్ ద టైం 99% కంప్లీట్ చేస్తాం చూస్తాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీలో స్థిరమైన విశ్వాసం ఉందా? క్రమమైన భక్తి ఉందా? ఏదో ఉద్రేకాలతో ఒకరోజు చేసేసి దాని తర్వాత మాయమైపోతారు. సడన్గా కొంతమంది ఆలయాలు కూడా చూడండి, క్రమంగా చేస్తారు, ప్రభా 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 కేకలేస్తారు, సడన్ కనపడరు. ఎక్కడ పోయాడు? మరలా ఎప్పుడు ఇంకో సీజన్లో వస్తాడు, మరలా అక్కడ అంటుకుంటుంది మంట, మరలా పై. స్టెడీనెస్, యూ నీడ్ టు బి స్టడీ, ఫిట్ ఇన్ స్పిరిచువల్ రిలమ్. బైబిల్ చూస్తే ప్రతిసారి పరిగెత్తాలి, పరిగెత్తుతారు అన్న మాట చూస్తాం. పరిగెత్తాలి,
పరిగెత్తుతారు అన్న మాటని అధికంగా చూస్తాం. ఎక్కడ బైబిల్లో చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24 చదివినప్పుడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ ఆ. పరిగెత్తుదురు గాని ఆ. ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. పరిగెత్తేవాడు దృష్టితో పరిగెత్తాలంట. గోల్ రీచ్ అవ్వాలి, ప్రైజ్ విన్ అవ్వాలి. పరిగెడతాం మాత్రమే కాదు, పరిగెత్తేవాడు నాకు బహుమానము రావాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ ఆత్మీయ జీవితంలో దేవుని నమ్ముకున్న వారు దేవుని ద్వారా అంగీకరించబడాలి అన్నట్లుగా బ్రతుకుతున్నారా? లేకపోతే ఏదో ఒక భక్తి అంట, ఒక ఆచారం అంట అన్నట్టుగా బ్రతుకుతున్నారా? ఎంతమందికి స్థిరమైన విశ్వాసం ఉంది, దేవునితో అనుదిన అనుభూతి? ఈరోజు మూడీ క్రిస్టియన్స్, 3 బాగుంటే ఒకలాగా 3 బాగుపోతారు. No, I'm telling you, no matter what your emotion is, the Holy Spirit will always dwell in you if you're a blood-washed believer. క్రీస్తు రక్తాల కడగబడిన వ్యక్తి అయితే నీ ఎమోషన్ ఏదైనా కూడా పరిశుద్ధాత్ముడు నీతో ఉండేవాడు. ఎందుకంటే నీ కోప సమయంలో ఆయన నీకు బలాన్ని ఇచ్చేవాడు. See, you have to be zealous, రోషం, righteous indignation. You know, Bible talks about righteous indignation. You know what is it? ఫినెహాస్ లాగా దేవుని విషయాలు తేడా కొడితే, దేవునికి విరోధమైంది నువ్వు అంగీకరిస్తూ ఊరుకునేది కాదు. దేవునికి విరోధమైంది నీకు విరోధమైంది, దేవునికి అంగీకారమైంది నీకు అంగీకారమైంది. ఎంతమందికి ఈరోజు దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతున్నారండి? నా దేవునికి విరోధమైంది నేను అంగీకరించను, నా దేవునికి ఇష్టం లేనిది నేను చేయను, నా దేవునిది ఇలాగా చేయను, ఇలాగా అజాగ్రత్తగా చేయను. రోషం ఉందా? రోషం లేని పిరికి క్రైస్తవులు, చచ్చిన క్రైస్తవులు చాలామంది ఉన్నారులే. వారిలో మీరు ఇంకొకరు ఆడవద్దు. God wants zealous people, alive, running, steadily running, sacrificial running. Pace is set, lock in pace, lock in rhythm. ప్రార్థనా జీవితము, వాక్యము, దేవునితో సహవాసము, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితము, స్టడీ ఇన్ పేస్ ఎవ్రీ సింగిల్ డే. గుడ్ డే, బ్యాడ్ డే, రైనీ డే, సన్నీ డే, హ్యాపీ డే, సాడ్ డే, ఏదైనా కూడా. ఒక పాట ఉంటుంది తెలుసా, ఇంగ్లీష్ కోరస్, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, సారీ పాట తెల్ల, జీసస్ లివ్స్ ఇన్ మై హార్ట్. మీ పక్కన అడగండి, ఇస్ జీసస్ లివింగ్ ఇన్ యర్ హార్ట్? ఏమంటారు? ఎస్సా? నిజంగా గుండె మీద చేయబెట్టుకుని చెప్పగలవా? కళ్ళు మూసుకుని ఒక్కసారి యేసయ్య నాలో ఉన్నాడా అని ప్రశ్న వేసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకుని గుండె మీద చేయి పెట్టుకుని యేసయ్య నాలో ఉన్నాడా? ఏమని తెలుస్తుంది? అబద్ధాలు ఆడుతూ, ప్రార్థన లేకుండా, సోమరు బ్రతుకుతూ, పిచ్చి పనులు చేస్తూ, పిచ్చికి చూసుకుంటూ యేసయ్య నా గుండెలో ఉన్నాడు అని చెప్పుకుంటావా? ఎంత ప్రార్థన చేస్తూ? ప్రార్థన అన్నప్పుడు మరలా చెప్తున్నాను, ఏదో మోకాలు వేసి ప్రభువా అంటే ప్రార్థన కాదు. ఫెలోషిప్, కమ్యూనియన్, దేవునితో, దేవుని ఆత్మతో సహవాసం కలిగిన జీవితం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎంతమంది పరిగెత్తుతానికి శక్తి కలిగిన వారు ఉన్నారు? ఆ శక్తి పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యలో చూసినప్పుడు యెషయా గ్రంథము 40:31 చూసినప్పుడు అయితే ఈ రీతికి చూడొచ్చు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలము శక్తిని పొందుకుని వారు ఎలాంటి రెక్కలంట? పక్షిరాజు వర్లే. పక్షిరాజు రెక్కలో ఎంతో విశాలంగా ఉంటాయి. ఇఫ్ యు టాక్ అబౌట్ ఇట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ 9 feet. ద బర్డ్ వైడ్ ఓపెన్ చేస్తే 9 అడుగులు. 9 అడుగులు అంటే నేను 6.3. ఇమాజిన్ 9 ఎంత ఉంటుందో. అలాగ రెక్కలు చాపి అలాగే ఎగురుతుందంట పక్షిరాజు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ అంటే వారు నూతన బలాన్ని తెచ్చుకుని పక్షిరాజు వలె, చదవండి, రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. ఎలాగంట? అలిసిపోద్దు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు, యెహోవా శక్తిని పొందుకున్న వారు అలయక
పరిగెడతారంట, వితౌట్ వేరింగ్ అవుట్, వితౌట్ గెటింగ్ టైర్డ్, వితౌట్ వేరీ దే షల్ రన్. నెక్స్ట్ ఏంటి చూడండి, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎలాగంట? సొమ్మసిల్లక నడిచిపోతారంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ పరుగు సరిగా ఉందా? ఎంతోమంది పరిగెడుతున్నారు కానీ మధ్యలో ఆగిపోయారు. ఎంతోమంది పరిగెడుతున్నారని ప్రారంభించారు కానీ మధ్యలో డైవర్ట్ అయిపోయారు. ఎంతోమంది ప్రారంభించారు కానీ స్పీడ్ ఎక్కువ వెళ్ళి రిధంలోకి దిగక, ఊపిరాడక, ఐహిక విచారాలు, ధన మోసములతో, అక్కర్లేని కార్యాలన్నీ సులభంగా చిక్కులు పెట్టే పాపములతో ఇరుక్కుని ఆగిపోయారేమో. బట్ గాడ్ ఇస్ రిమైండింగ్ యూ టుడే, వై డిడ్ యూ స్టాప్? ఎందుకు ఆగిపోయావు? ఇన్ఫాక్ట్ గలితీలు రాసిన పత్రికలు చూసినప్పుడు పౌలు గలితీ సంఘానికి రాస్తున్నాడు, 5-7 వచనం చదువుతారా అండి? మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఎవరు అడ్డగించారు? నీ పరుగు కుదురుగానే ఉండింది కదా, నీ పరుగు బాగానే ఉండింది కదా, నీ ప్రారంభం బాగానే ఉండింది కదా, ఎందుకు మధ్యలో ఆపేసావు? ఎందుకు మధ్యలో ఆగిపోయావు? ఈరోజు మనం పరీక్షించుకోవాలి, నిజంగా దేవునితో, దేవుని కొరకు పరిగెడుతున్నామా? గురి తట్టు పరిగెడుతున్నామా? మీ గురి మీకు కనబడుతుందా? కెన్ యూ సీ ద పర్పస్ ఆఫ్ లైఫ్? మీ జీవిత గురి కనబడుతుందా? మీ జీవితంలో దృష్టి కనబడుతుందా? ఎక్కువ పరిగెత్తినోడు కంటే కళ్ళు తిరిగిపోతాయంట, అలసిపోతుంది. కళ్ళు తిరిగి అలసిపోతే గెరా గెరా తిరిగినోడు చూడండి, పరిగెత్తి పరిగెత్తి పడినోడు ఎప్పుడన్నా ఉన్నారా మీరు ఎవరన్నా? వై? బికాస్ యు ఆర్ వీక్. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, సత్యంను నువ్వు పట్టుకున్నంత వరకు నువ్వు పరిగెడతావు, సత్యము నువ్వు ఎరిగినంత వరకు గురితో పరిగెడతావు. సత్యము నీ ముందు లేదా, యు ఆర్ డీవియేటెడ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈజ్ యువర్ ఫోకస్ జీసస్? మీ జీవితంలో యేసు ప్రభువే గురిగా ఉన్నాడా? ఈరోజు చాలామందికి యేసు ప్రభు గురిగా లేడు. ఉద్యోగం గురిగా ఉంది, ఇల్లు, వాకిళ్ళు, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతలు. పీపుల్ ఆర్ హంటింగ్ ఫర్ మెనీ థింగ్స్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, డియర్ చర్చ్, ఏంటి మీ ఆశ? ఏంటి మీ ధ్యాయం? ఏంటి మీ ధ్యాస? ఏంటి? దేని మీద ఉంది మీ మనసు? యేసు. నువ్వు ఏది చేసినా యేసు కొరకు. నువ్వు చదువుతున్నావా? యేసు కొరకు. పని చేస్తున్నావా? యేసు కొరకు. వివాహం చేసుకుని పిల్లలు కన్నావా? యేసు కొరకు. ఫర్ వాట్ ఆర్ యూ లివింగ్? ఎంతమంది ఇక్కడ ధైర్యంగా చెప్పగలరు, నేను బ్రతికేదే యేసయ్య కొరకు అని చెప్పగలిగినవారు చేతుల తాళేలు చెప్పండి. మీతో ఎవరి సంగతి? నీవు యేసు కొరకు చేయింది ఏదైనా సరే అపవాది కొరకు చేసేదని జ్ఞాపకం చేసుకో. ఐ బీయింగ్ వెరీ క్లియర్. నేను యేసే కొరకు చేయలేదు, సరే నా కొరకు చేసుకున్నాను అన్నావు అనుకో, నా అపవాదే. నేను నా కొరకు చేశానంటే నా అంతా లూసిఫర్ సంబంధించింది. ఐ బీయింగ్ క్లియర్ ఎనఫ్ హియర్. నీవు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని స్థానంలో బ్రతకాలి. ఈరోజు చాలామంది సెల్ఫ్ ఐడాలట్రీ, వారే వారి దేవుడు అంట, వారి కడిపే వారి దేవుడు అంట. బైబిల్ తెలియజేయట్లే, వారి కడిపే వారి దేవుడు అంట. ఏం తినాలరా, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించుకోవాలి, ఏం కూర్చిపెట్టుకోవాలి? నా ప్రాణమా తినుము త్రాగుమో సుఖించు. ఆ ధనవంతుడు చెప్తున్నాడట, నీకు కావాల్సినంత ఉంది, నువ్వు తిను తాగు సుఖించు అన్న వెంటనే దేవుడు ఏమని చెప్పాడు చెప్పండి ఆ మనిషితో? ఓయ్ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీ దగ్గర నుండి తెస్తా, నీకు కలిగిందంతా ఎవరి అవుతాయి? ఈరోజు మనం అంతా ప్రయాసపడేది ఈ లోక సంబంధమైన కార్యాలు, లైంగిక సంబంధమైన కార్యాలు, తాత్కాలికమైన కార్యాలు. ఎప్పుడు చూసినా నాకా నాకా నాకు 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 అంతే. ఇసి మనుషుడు స్వార్థపు లెవెల్ చూసినప్పుడు అండి, ఆహా, నీ పేరు చెప్తారంట, ఓకే రైట్ వచ్చేస్తా, ఫస్ట్ వచ్చేస్తా. నీకు మెడల్ ఇస్తారంట, ఎంతనే కష్టపడతా. నీకు డబ్బులు ఇస్తారంట, ఎవడు చేయపడ పర్వాలేదు నేను చేసేస్తా. ఈరోజు మన స్వార్థానికి మనం ఎంతనా చేస్తానికి ఇష్టపడుతున్నాము, కానీ నీ పేరు కాదు, నీకు కాదు, నువ్వు కాదు, దేవుని మహిమార్థమై అంటే మనుషుడు కనపడ్డావు. మిమ్మల్ని అడుగుతున్నా, అందుకనే నిజంగా దేవుడు మీ గురా? అందుకని అడిగాను, దేవుడు మహిమార్థమై చేస్తున్నారా? నువ్వు కాదు. యు ఆర్ నాట్ రికగ్నైజ్డ్, యు ఆర్ నాట్ ప్రైజ్డ్, యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఇన్ ఫిజికల్ రిలమ్స్, people rewarding you. Can you do it for God? That is a true challenge. ఎందుకంటే దేవుడు అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా.
దేవుడు రహస్యం ముందు చేయడానికి కూడా బహిరంగంగా ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు ఎంతమంది మీ జీవితంలో మనుషుడు ముందు కాదు, మనుషుడు చెప్తాడని కాదు, మనుషుడు పొగుడతాడని కాదు, మనుషుడు చేస్తాడని కాదు, దేవుడు అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ముగిస్తూ నేను చెప్తున్నాను, దేవుని రాక కొరకు సిద్ధపడిన సంఘముగా ఉండాలంట. ఆయన వచ్చేటప్పుడు ఎత్తబడేవారు ఉండాలంట. ఈరోజు ఆయన రాకడ సమీపంగా ఉందనేది నువ్వు గ్రహించుకుంటే నీ జీవితంలో లెక్కప్ప చెప్తానికి సిద్ధంగా ఉంటావు. నీ జీవితంలో లెక్కప్ప చెప్తానికి సిద్ధంగా ఉంటావు. దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేసి ముగిద్దాం, సమయం అయింది. కానీ ఆ సమయంలో మీరు ఒక్కసారి మీరు గ్రహించుకుంటూ, ప్రభు మీద ఆధారపడుతూ, ప్రభు సహాయాన్ని వేడుకుంటూ, మన జీవితంలో ఎలాంటి పరుగు పరిగెడుతున్నాం, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం, ఎలాంటి బ్రతుకు కలిగి ఉన్నాం. ఈరోజు ఒక్కసారి మీ విశ్వాసాన్ని పరీక్షించుకుంటారా? ఎంత విశ్వాసం మీలో ఉంది? ఎంత దేవుని నమ్ముతున్నారు? ఎంత దేవుని కొరకు చేస్తున్నారు? ఏది మీ విశ్వాసం? ఏ రీతిగా క్రియల్లో నిరూపిస్తున్నారు? ఏ రీతిగా క్రియల్లో చూపిస్తున్నారు? ఏ రీతిగా క్రియల్లో మీ విశ్వాసాన్ని కనబరుస్తున్నారు? హౌ మచ్ ఫెయిత్ డూ యూ హ్యావ్? ఎంతగా నేను దేవుని ఎడల విశ్వాసం ఉంచానని నీ నిరీక్షణని నువ్వు నిరూపించగలుగుతున్నావు. నిరీక్షణ లేకపోతే విశ్వాసం లేదండి. నువ్వు ఏంటి నమ్మేది? నీ మనసులో ఏంటి నువ్వు నమ్మేది? నీ హృదయంలో. హృదయంని పరీక్షించే దేవుడు అంట. నీ క్రియని, నీ హృదయాన్ని పరీక్షించి ప్రతిఫలాన్ని ఇస్తాడంట. నువ్వు ఎందుకు చేసావో పరీక్షించి దాని తగ్గట్టు ప్రతిఫలాన్ని ఇస్తాడంట. ఈరోజు ఈ వాక్యం ఏంటన్నా, నీవు దేవుని రాక కొరకు సిద్ధపడి ఉన్నారా? ఈ వాక్యము ఏంటన్నా, నీవు నీ పరుగులో ముందుగా నమ్మకంగా పరిగెడటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంది, ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. ప్రతి జీవితాన్ని మలచాలని, మార్చాలని, ఆయన స్వరూపంలోకి ఆయన సరిదిద్దాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలి. ఏది నీ మనసు ఎక్కడ ఉంది? వేర్ ఇస్ యువర్ హార్ట్? ఏంటి నీ హృదయం నింపబడింది? ఏంటి? దేనితో? ప్రభువుని వేడుకోదామా? దేవా, శ్రమలో నన్ను మలచేయ్యా, నీ ప్రేమతో నన్ను నింపి నడిపించు ప్రభా. నీ ఓదార్పు, నీ ఆదరణ నాకు దయచే ప్రభా. నేను నమ్మి ఉన్నది నిన్నే ప్రభా. నిన్ను ఆధారం చేసుకుని ముందుకు బ్రతుకుతున్నాను ప్రభా. నిన్ను నమ్ముకుంటూ ముందుకు సాగుతున్నానయ్యా. నాకు కావాల్సిన శక్తిని దయచే, నాకు కావాల్సిన బలాన్ని దయచే, నాకు కావాల్సిన ధైర్యాన్ని దయచే. నా జీవితంలో నీ కార్యము జరిగించు ప్రభా. వ్యర్థమైన కార్యాలు, క్రియలు, ప్రతి వాటి నుండి నన్ను విడిపించు, నన్ను బలపరచు. అడగండి, ప్రభుని అడగండి. నిన్ను నమ్ముకుని ఉన్నానయ్యా. ఎప్పటికైనా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. ఎంతకైనా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. ఎన్నటెన్నటికి నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నీ ఆత్మశక్తిని నాకు దయచే ప్రభా. నా జీవితంలో దృష్టితో నేను సాగాలి, దృష్టితో నేను వెళ్ళాలి, బలము శక్తితో నేను బ్రతకాలి ప్రభా. నీ ఆత్మ ప్రేరేపణ, నీ ఆత్మ ప్రోత్సాహము, నీ ఆత్మ బలము నాకు అన్ని విషయంలో అనుగ్రహించు ప్రభా. అడుగుదామండి, ప్రభుని అడుగుదామండి. దేవా, నీ వాగ్దానాలను ఆధారం చేసుకుంటున్నామయ్యా. నువ్వు ఇచ్చిన మాటను పట్టుకుని నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నామయ్యా. భూమి ఆకాశం గతించిపోయినా నా వాక్కు గతించిపోదన్నా. ఇదిగోనయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచేయ, ప్రతి ఒక్కరిని బలపరిచేయ, ప్రతి జీవితంలో విడుదల దయచేయ, ప్రతి జీవితంలో జయము దయచేయ, ప్రతి జీవితంలో సమాధానం దయచేయ, ప్రతి విషయంలో తోడు దయచే ప్రభా. ప్రతి విషయంలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించే ప్రభా. ఇదిగోనే ప్రతి జీవితంలో అయ్యా నీ ఆత్మ ద్వారంగా నీ అగ్నితో కాల్చి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను ప్రభా. నీ సమాధానము, నీ ధైర్యము, నీ నెమ్మది, నీ తృప్తి, నీ ఆదరణ మాకు దయచేయ. నిన్ను నమ్మిన ఎవరిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నిన్ను నమ్మి ఇక్కడ వచ్చిన ఎవరిని విడిచిపెట్టద్దు ప్రభా. నిన్ను నమ్మి వచ్చిన ఎవరిని త్రోసివేయద్దు ప్రభా. ఎవరెవరైతే వారి విశ్వాసం నీ వైపు పెట్టి నీ ఎడల
నీ వాగ్దానాన్ని స్వతంత్రించిన నీ ఎడల విశ్వాసంతో బ్రతకాలని ఆశపడుతున్నారు. బలపరచు. Give them the strength to run, Lord. The speed, the stamina, the power. అయ్యా నీ ఆత్మ ద్వారా నువ్వు దయచేయ. మలచేయ, మమ్మల్ని మలచు. దేవా నీ రాజ్యం కొరకు పనిచేయవారుగా మమ్మల్ని చెయ్యయ్యా. నీ మహిమ కొరకు జీవించేవారుగా మమ్మల్ని చెయ్యయ్యా. నీ సాక్షులుగా మమ్మల్ని చెయ్యి ప్రభువా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. బ్రతుకులను పాడు చేసుకుంటున్న వారిని చూడు. పరిగెత్తిన వారే, ఒకప్పుడు పరిగెత్తిన వారే ఇప్పుడు అక్కర్లేని వాటితో అడ్డగించబడి ఆటంకముల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఐహిక విచారముల్లో, ధన మోసములు ఇరుక్కునున్న వారిని చూడు ప్రభా. మనోనేత్రాలను తెరువు, దృష్టిని దయచేయి, శక్తిని దయచేయి, సహాయాన్ని దయచేయి, తోడ్పాటుని దయచేయి ప్రభా. ఈరోజు నీ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిలో రోషం దయచేయి. నీ రాకడ సమీపంగా ఉందయ్యా. నీ రాకడ సూచనలు కనబడుతూనే ఉన్నాయ్యా. దేవా మా జీవిత కాలంలో మేము చేయి ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి కదయ్యా. కాలం సమయం ఎరిగిన వారిగా మేము ప్రయాసపడవలసిన సమయంలో ఉన్నాం. మేము పని చేయవలసిన సమయంలో మా నాన్న ఎరిగి పని చేసే జీవితం మాకు దయచేయి. పోరాడే జీవితం మాకు దయచేయి. పరిగెత్తే జీవితం మాకు దయచేయి. అలవక, చెదరక, బెదరక జీవించే జీవితం దయచేయి. నీ చేతిలో వాడబడే పనిముట్లుగా మమ్మల్ని జీవింపజేయమని విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి ఇంతవరకు చేయబడిన ప్రార్థనలకి జవాబు ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.